నమస్తే, వెల్కమ్ టు భారత్ న్యూస్. ని కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన జర్మనీ జూలై 21 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం. భారత్లో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి, గంటల్లో 34,703 పాజిటివ్ కేసులు. తుది దశకు చేరుకున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు, ఢిల్లీలో అందుబాటులో ఉంటారని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్. లాభాల్లో కొనసాగుతున్న దేశీ ఈక్విటీ మార్కెట్లు, కొనుగోళ్లతో వరుసగా రెండో రోజు పాజిటివ్గా ట్రేడ్. ముప్పై 38 వయసులోనూ అదరగొడుతున్న జేమ్స్ అండర్సన్. క్రికెట్లో 1000 వికెట్లు తీసిన బౌలర్గా అండర్సన్ చరిత్ర. కోవిడ్-19 తీవ్రత తగ్గిన నేపథ్యంలో జర్మనీ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసింది. భారత్ సహా 5 దేశాల ప్రయాణికులకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించింది. ఈ మేరకు డెల్టా వేరియంట్తో ప్రభావితమైన 5 దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నాం అని భారత్లో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిట్నార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా తాజా సడలింపుల ప్రకారం ఇండియా, యూకే, పోర్చుగల్ దేశాల ప్రయాణికులపై నిషేధం ఎత్తివేశారు. ఇక జర్మనీ నివాసులు, పౌరులే కాక ఇక ఇతర దేశాల ప్రయాణికులు కూడా దేశంలో ప్రవేశించవచ్చు. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం, క్వారంటైన్లో ఉండటం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో యుఏఈ, భారత సహా 14 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించిన విషయం తెలిసింది. అయితే జూలై 1 వరకు ఈ నిబంధనలు అమల్లోకి ఉంటాయని స్పష్టం చేసింది. భారత్లో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీగా తగ్గుముఖం కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో 34,703 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 101 రోజుల్లో ఇంతవరకు తక్కువ స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. నిన్న కోవిడ్తో 553 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం అందించిన సమాచారం మేరకు గత 3 నెలల్లో ఇంత తక్కువలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. నిన్న ఒక్కరోజే 51,864 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,64,357 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,06,19,932కు పెరిగాయి. ఇప్పటి వరకు 4,03,281 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 2,97,52,294 మంది కోలుకున్నారు. సోమవారం నాడు 16,47,424 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఇక ఇప్పటి వరకు 42,14,24,881 మందికి టెస్టులు చేశారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.17కు పెరిగింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుది దిశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉంటారని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం సర్బానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురు ఎంపీలు హస్తినాకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్తో ఈ సాయంత్రం ప్రధాన చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 2024 ఎన్నికలు లక్ష్యంగా ఈ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 24 మందిని చేర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒక్కరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించున్న సమాచారం. ఇక మొత్తంగా 7గురిపై వేటు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో వరుసగా రెండో రోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో 63 పాయింట్ల లాభంతో 52,938 వద్ద నిఫ్టీ 29 పాయింట్ల ఎగిసి 15,863 వద్ద ట్రేడ్ అవుతుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.
ఆటో, బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు లాభపడుతున్నాయి. ఇంగ్లాండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 38 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. తాజాగా కౌంటీ క్రికెటర్లో భాగంగా లంకాషైర్ తరపున ఆడుతున్న అండర్సన్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1000 వికెట్లు తీసిన బౌలర్గా అండర్సన్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, కెంట్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. అండర్సన్ దెబ్బకు కెంట్ 74 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక అత్యుత్తమ గణాంకాలతో మెరిసిన అండర్సన్ జాక్ కాగ్రే, జోర్డాన్ కార్క్స్, ఓలీ రాబిన్సన్, హీనో కుక్, జాక్ లినిన్, మాట్ మిల్సెన్, హరీ పోడ్రమ్ల వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నాడు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని క్రిస్టియన్ పాలెంకు చెందిన ఎస్సీ సామాజిక వర్గం వారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారీగా ఒకేసారి దాదాపు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి పరిపాలనలో ఒక విప్లవం తీసుకువచ్చామన్నారు. గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ప్రతి సంక్షేమ పథకం నిరుపేదలకు ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎవరూ ఎస్సీలుగా పుట్టారని కోరుకోరని, ఇక ఎస్సీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పారని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మేరీ కార్డ్ చర్చ్ ప్రెసిడెంట్ వెంకయ్య, వైసీపీ నాయకులు కాకుమాను మంగారెడ్డి, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, నెలటూరి మురళి, కందుల ఎజ్రా, మల్లెల అశోక్, పంగులూరి విజయ్ కుమార్, కుక్కల పౌల్, దేవధానం జయరావు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మేరీ కర్ట్స్ చర్చ్ ప్రెసిడెంట్ గారైన వెంకయ్య గారు, అట్లానే కాకుమార్ మంగపతిరెడ్డి గారు, మద్దిరెడ్డి నరసింహారెడ్డి గారు, నేలతూరు మురళి గారు, మన వైస్ ప్రెసిడెంట్ మందపాటి మోషే గారు, అట్లానే ఎక్స్ కౌన్సిలర్ జంగా లక్ష్మ గారు, ఈరోజు మన పార్టీలో చేరుతున్న జంగా లక్ష్మ గారు, వాళ్ళ అబ్బాయి జంగా లవబాబు గారికి, అట్లానే పార్టీలో చేరిన ఈ 200 కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వాళ్ళని సాగరంగా ఈరోజు పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నా. ఇప్పుడే లవబాబు మాట్లాడాడు, ఎంతో చక్కగా తనకున్న మనసులో ఉన్న మాటని ఈరోజు మీ అందరికీ చెప్పాడు. లవబాబుని చూస్తే మరి 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం, మరి ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇంకా ఖాళీ అయినట్టే అని చెప్పి అందరూ ఈ సందర్భంగా భావిస్తారు. ఈరోజు నిజంగా లవబాబు మాట్లాడుతూ ఉంటే మరి 30 సంవత్సరాలు పార్టీలో ఉండి తను లబ్ధి పొందకపోతే ఈరోజు వాళ్ళ అమ్మగారు జంగా లక్ష్మ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్లు కానీ వాళ్ళ పార్టీలకు అతీతంగా అందరికీ అందించడం జరిగినది వాస్తవం. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు జగనన్న పేదల పాలిట పెన్నిది. ఇవాళ ఇంత కరోనా కష్టకాలంలో కూడా పేదలు ఇవాళ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉంటున్నారంటే అది ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు అని చెప్పి ఈరోజు గుర్తు చేసుకోవాలి. 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకి, పేదవాళ్ళకి, ముఖ్యంగా ఈరోజు వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళు పేదవాళ్ళకి ఈరోజు అందించడం అంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సామాజిక వర్గాలకి అత్యంత ఆప్యాయతతో ఇవాళ ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడమే కాదు, రాజకీయంగా కూడా వాళ్ళకి ఉన్నత స్థానాలు కల్పించడం అనేది వాస్తవం. ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారు 75 మున్సిపాలిటీలు, 11 మేయర్ స్థానాలు కలిపి 86 స్థానాలు ఉంటే అక్కడ రిజర్వేషన్ ఓసీకి ఇచ్చినా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండాలని చెప్పి 66 మందికి ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ లో కూడా రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ దేవాలయ కమిటీలో కూడా రిజర్వేషన్లు పెట్టి 50% ఎస్సీ ఎస్టీ బీసీలకి దక్కాలి అని చెప్పి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి. గుంటూరు జిల్లా గుత్తికొండలోని మసీదు పక్కన పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 30,100 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పిడుగురాళ్లపట్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ప్రభాకర్ తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో జరిగిన దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. జూనియర్ కాలేజ్ విద్యార్థులకు దిశ SOS యాప్ పనితీరును హోంమంత్రి వివరించారు. విద్యార్థులు, అమ్మాయిలు ఆపద సమయంలో దిశ SOS బటన్, ట్రాక్ మై ట్రావెల్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ను ఎలా ఉపయోగించాలనే అంశాలను హోంమంత్రి సుచరిత వివరించారు. ఈ కార్యక్రమంలో DSP శ్రీనాథ్, CI రఘు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మహిళల భద్రత విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని హోంమంత్రి పేర్కొన్నారు. సీఎం స్వయంగా దిశ యాప్ డ్రైవ్ను చేపట్టి మహిళా రక్షణకు పెద్దపీట వేశారన్నారు. ఆకతాయిల అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తించే కఠిన శిక్షలు తప్పవని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. లేదా డైల్ 100 ఉంది, లేదంటే ఇప్పుడు పోలీస్ ఆఫీషియల్ కాంటాక్ట్స్, లేదంటే నియర్ బై పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేసుకోవాలంటే ట్రావెల్ చేస్తున్నారు సేఫ్టీ కోసం ట్రాక్ బై ట్రావెల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు ఇంకా ఇన్కేస్ మీకు ఏదన్నా ఇబ్బంది అవుతూ ఉంది, వెంటనే SOS ట్యాప్ చేస్తారు. మీకు దిశ వాళ్ళ స్టేషన్ దగ్గర నుండి మీకు కాల్ సెంటర్ నుండి మీకు కాల్ వస్తుంది. మీరు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా మీరు చెప్పారనుకోండి, మీకు దగ్గర ఉన్న స్టేషన్ వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వితిన్ 5 minutes మీరు ఎక్కడైతే ఉన్నారో మీరున్న ప్లేస్కి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఆ SOS బటన్ కూడా నిలుపుకోలేని పరిస్థితి వచ్చిందంటే జస్ట్ 5 times ఇలా షేక్ చేస్తే మీకు కాల్ సెంటర్కి వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్కరు అంటే మనము ఆపదలో ఉన్నప్పుడు మనము దీన్ని షేక్ చేసినా కానీ మనకి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి మనకి రక్షణ వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరం మనం ఇది డౌన్లోడ్ చేసుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది. కాబట్టి మనకి అంటే ఇది మనం చేసుకొని పెట్టుకుంటే అంటే మనకి రెడీగా ఆపద ఎక్కువ చెప్పి రాదు కదా. సో మనం రెడీగా పెట్టుకుంటే మంచిది. ఇది మన సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ ఇస్తుంది. అందరూ డౌన్లోడ్ చేస్తారు కానీ టెస్ట్ కాల్ చేయకండి. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ఉండేందుకు సినీ నటుడు సోనూ సూద్ ఇచ్చిన మాట ప్రకారం ఆక్సిజన్ ప్లాంట్ను నెల్లూరు జిల్లాకు పంపారు. ఇక గుజరాత్లోని గాజియాబాద్ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ప్లాంట్ సోమవారం ఉదయం 10:30 గంటలకు నెల్లూరు అయ్యప్ప గుడి వద్దకు చేరుకుంది. ఆక్సిజన్ ప్లాంట్ గురించి సోనూ సూద్ స్నేహితుడు సమీర్ ఖాన్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ను జిల్లా అధికారుల చేతుల మీదుగా ఆత్మకూరులో ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా ప్రజానీకం తరపున సోనూ సూద్కు అభినందనలు తెలిపారు. పర్యావరణ సమతుల్యతకు, మానవాళి మనుగడకు మొక్కలు ప్రధాన ఆధారమవుతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.
గుంటూరు కలెక్టరేట్ ముందు ఉన్న పార్కులో జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త సురేష్ బాబు ఎస్ఎన్జి ఫౌండేషన్ చైర్మన్ కందుల శారదావాణిల ఆధ్వర్యంలో అందించిన మొక్కలను గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ అనుపమ అంజలి, డిఆర్ఓ కొండయ్య నాటి వాటిని నీటి అందించారు. అయితే ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇక మొక్కలు పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వినాయకం, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని యాస్మాత్, జెడ్పీ సిఇఓ చైతన్య, డిఆర్డీఏ పీడీ ఆనందనాయక్, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదవ్ గారు కనపడుతుంది మేడం, కొద్దిగా సార్ సరిగా అమ్మాయి ఏమ్మా కొంచెం వెనక్రా అమ్మ, అది తీసేమ్మా, డబ్బా తీసా గట్టిగా అటు 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 చెప్తా అటు నేమ్ ప్లేట్ సార్ మీరు లేకుండా మట్టి బాబు, మట్టి చెట్లు లేకుండా అటుకెళ్ళాలన్నా కింద అది పేరు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ లాస్ట్ టైం సపోర్ట్ స్ట్రైట్ పట్టుకు వస్తుంది. ఇక్కడ ఉన్నాయి ఫోన్ అడ్డు పెట్టు చేస్తా వాళ్ళ తలకాయలు కట్ అవుతుంది.
ప్లాంట్ పార్క్ డెవలప్మెంట్ పక్కన చేయండి. పక్కన ఇంకా గట్టి లోపల నుంచి తీసేస్తే ఎందుకంటే చెట్లు పెంచి పార్క్ మొత్తం డెవలప్ చేసి ఇంకా లోపలికి వెళ్దాం. జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా మహిళా రైతుల జీవితాల్లో ఆర్థిక స్వలాభన కలిగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధ్యక్షతన జిల్లా అధికారులతో జగనన్న పాల వెల్లువ పథకం అమలులో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్ కుమార్, ప్రశాంతి, శ్రీధర్ రెడ్డి, అనుపమ అంజలి, డిఆర్ఓ కొండయ్య, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో మంగళవారం 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వాడి రైతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. 10వ తేదీన క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్న మహిళా రైతుల సేవలను గుర్తించి వారికి సత్కారంతో పాటు తగిన విధంగా గౌరవిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నతమైన సంకల్పంతో మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఫేజ్ 1 లో 104 విలేజెస్ లో మనం ఈ ఎంబీఏసీస్ అంటే మనకు ఉంటున్న ఫస్ట్ సొసైటీ ఫామ్ చేయడానికి ముందు ఒక అసోసియేషన్ అట్లా ఒక 11 ప్రమోటర్స్ ద్వారా మనం ఈ పాలు కలెక్షన్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్ కింద కూడా అడిషనల్ ఒక 6 రూట్లో మనం కొత్త నెంబర్ ఆఫ్ విలేజెస్ ఒక 72 విలేజెస్ మనం తీసుకురావడం జరిగింది. సో ఈ మొత్తంగా ఉంటున్న విలేజెస్లో అన్ని చోట్ల కూడా మనం ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి కలెక్టర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా దానికోసం కావాల్సిన ఐఈసీ మెటీరియల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. దీనికి ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశాము. షెడ్యూల్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. సో రేపు నుండి మనం నెక్స్ట్ ఒక 5 డేస్కి టు 10th ఆఫ్ దిస్ మంత్ మనం ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ క్యాంపెయిన్లో మొట్టమొదటిగా మనకి ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ దే విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ద లీడర్షిప్ అట్ ద కాన్స్టిట్యున్సీ లెవెల్. దీనికి స్పెషల్గా మనకి ప్రజాప్రతినిధులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అట్ ద కాన్స్టిట్యున్సీ లెవెల్, విలేజ్ లెవెల్ అండ్ వార్డ్ లెవెల్లో కూడా వాళ్ళు భాగస్వామి దీంట్లో చాలా కావాలి. సో దానికోసం ముఖ్యంగా ఇక్కడ ఉంటున్న డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఎవరెవరు ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్గా పెట్టి ఉన్నామో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన ఈ రూట్ ప్రకారము వాళ్ళు అందరూ కూడా పూర్తిగా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దీని గురించిన ప్రొసీడింగ్ కాపీస్ కూడా అందరికీ సర్క్యులేట్ చేసి ఉన్నాము. సో బేసిక్ క్రక్స్ ఆఫ్ ద పర్టికులర్ ప్రోగ్రామ్ ఏమంటే మనం ఒక మంచి విజిబిలిటీ ఈ పర్టికులర్ స్కీమ్ కోసం తీసుకురావడం జరుగుతుంది. దీనికి ముందు మనం ఆ పర్టికులర్ సొసైటీ ఫామ్ చేయడానికి ముందు అక్కడ గ్రామ సభ లెవెల్లో మీటింగ్ పెట్టడము, అక్కడ ప్రమోటర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, అక్కడ ఒక సెక్రటరీ అపాయింట్ చేసేసి ఇది అన్ని ఆపరేషన్ చూస్తున్నాము. బట్ సమ్హౌ మిగిలిన ప్రజల మధ్యలో ఈ పర్టికులర్ స్కీమ్ గురించి ఇంకా అవగాహన కొంచెం కొరత ఉంటుందని కనపడుతుంది. ఎందుకంటే మనకున్న పొటెన్షియల్కి మిల్క్ పొటెన్షియల్కి మనకి ఈ పర్టికులర్ పోరింగ్కి చాలా డేటా ఉంటుంది.
సో దానివల్ల ఈ లొకేషన్స్ అన్నీ కూడా రూట్ వారీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి ఉన్నత అధికారులు కూడా దాంట్లో అపాయింట్ చేయడం జరుగుతుంది. సో 6వ తారీఖు నుండి రేపు నుండి 10వ తారీఖు వరకు ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టాము. ఫస్ట్ 6th రోజు మనం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ ఇనాగ్రేషన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. దీనికి కావాల్సిన పాంఫ్లెట్స్, పోస్టర్స్, బ్యానర్స్ అన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్స్కి పంపడం జరిగింది. బేసిక్ ఫస్ట్ డే ఈ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్ ఈ ఓపెనింగ్ ఆఫ్ దిస్ బ్రోషర్స్, ఈ క్యాంపెయిన్ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న హానరబుల్ ఎమ్మెల్యేస్ ద్వారా ఇది చేయడం జరుగుతుంది. దాంట్లో అక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ ప్లీజ్ చూస్ మీ విలేజెస్, ఏ విలేజెస్లో ఏ సొసైటీలో ఎక్కువ పాలు అక్కడ పోస్తున్నారు, ఎనీ ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర ఇస్తున్నాము. అక్కడ ఆ విలేజ్ సెలెక్ట్ చేసేసి గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా అక్కడ ఇన్వైట్ చేసేసుకొని మంచి పద్ధతి ప్రకారము అక్కడ ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మనం ఇనాగ్రేట్ చేస్తాం ఆన్ 6th రోజున. సో లోకల్ సర్పంచ్లు అండ్ వార్డు మెంబర్స్ అందరూ కూడా పూర్తి సంఖ్యలో దాంట్లో పాల్గొవాలి. అండ్ ఆ పర్టికులర్ అసోసియేషన్స్ ఈ మహిళా డైరీ అసోసియేషన్స్ వాళ్ళు ఉంటున్న ప్రతి ఒక్క సభ్యులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. సో దీనికి ముఖ్యంగా ఈ ఇష్యూ యాంకర్ చేయడానికి మనకి వెలుగు సంస్థకి చెప్పడం జరిగింది. దానికి PDRD గారు గ్రౌండ్ వర్క్ అన్ని కూడా చేశారు. ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్స్ అందరితో లాస్ట్ 1 week వాళ్ళకి అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. సో దే ఆర్ గోయింగ్ టు యాంకర్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. Nevertheless, the major ownership has to come from animal husbandry and to cooperative department. తో తలూపి పాడి గేదెను చూసి ఆమె మనసు పాలు పొంగవుతుంది. ఇంటికి ఇల్లాలు వేకువజాముని పట్టణంలోకి అడుగు పెట్టాక ఆనందంతో తలూపి పాడి గేదెను చూసి ఆమె మనసు పాలు పొంగవుతుంది. తన 2 చేతులతో గోమాత తలను నిమ్మి పొదుగులో కాసిన నీళ్లను చిలకరించి పాలు విలువ పొంగిస్తుంది. ఇలా ఆ పాలను ఊరిలో ఉన్న ప్రైవేటు పాల సేకరణ కేంద్రానికి తీసుకువెళితే అక్కడ కొలతల్లో మాయాజాలం, వెన్న శాపంలో మాయాజాలం ఆ ఇలాలి మోములో నవ్వులను దూరం చేస్తుంది. ఇక్కడ దళారుల దోపిడీని ప్రశ్నించలేక ఆ మహిళ పాడి రైతు శ్రమంతా పాలల్లో పోసిన నీళ్ళలా మారిపోతుంటే అశేష ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి అక్క చెల్లెమ్మల కష్టాలను కళ్ళారా చూశారు. వారి నష్టాలను చూడాల విన్నారు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ హామీ ఇచ్చారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఇప్పుడు మహిళా పాడి రైతులకు జగనన్న పాల విలువతో ఆర్థిక భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామంలో BMC బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, AMCలు ఆటోమేటిక్ మిల్క్. గుంటూరు కలెక్టరేట్లోని SR శంకరన్ హాల్లో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా నలుమూలల నుంచి 18 టెలిఫోన్ కాల్స్ అందుకున్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. 18 మంది తమకున్న సమస్యలను డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలను ఫోన్ ద్వారా విన్న జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సమస్యలను పంపి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. గుంటూరు నగరానికి చెందిన మొహమ్మద్ అలీక్ రెహమాన్ తాము ఇల్లు కట్టుకునేందుకు రుణం కోసం IT రిటర్న్స్ వేశామని, ఇప్పుడు దాని వలన రేషన్ కార్డులను తొలగించారని, పిల్లల ఉన్నత చదువుల కోసం రేషన్ కార్డును ఇప్పించాలని కోరారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి మీ సమస్యను పంపి పరిష్కరించేలా చూస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు ఫోన్ ద్వారా అందించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. But to re-ensure COVID-appropriate behavior in view of anticipation of third wave or any cases. As we know that whatever we suffered in second wave, some laxity or lapses or breach of protocols are there, what we have been advocating for the last 1 year. So to lessons, out of those lessons, now we wanted to implement the COVID appropriate behaviors as per the protocol in all the institutions and public spaces and in schools, all, not only institutions, public spaces, religious and individually also.
Further, today onwards, we are going to take up a campaign led by UNICEF. At district level also, one UNICEF coordinator has been placed exclusively to monitor this campaign activity and to do capacity building activities in all the departments. So this campaign is going to be in an inclusive approach, including all the department heads like SHGs, municipal administration and Panchayati Raj, school education and college education. So almost all the departments, wherever there is a scope for the capacity building activities and implementation of our COVID appropriate behavior strategies, all are involved in addition to health department. And those departments are also responsible for maintenance of those protocols in their institutions and offices and lead activity sources. So with the permission of Collector sir, I request State UNICEF Coordinator Dr. Varshit to take up a small presentation how we are going to take up, how we are going to communicate risk analysis and risk factors in COVID management and how we are going to educate the community. Overall strategy on RCCE, risk communication and community education. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని 7, 11వ వార్డులలో ఇంటింటికి కృష్ణానది మంచినీళ్ల కుళాయిలు ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గంలోని త్రాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. మొట్టమొదటిసారి మన గురజాల నియోజకవర్గంలో మొట్టమొదటిసారి నీటి యజ్ఞం మొదలు పెడుతున్నాం. ఈ రోజుతో దాదాపు 1,00,000 జనాభా ఉన్న పిడుగురాళ్ల పట్టణంలో గడిచిన 73 సంవత్సరాల్లో ఒక్క కనెక్షన్ కూడా లేదు. ఇంటి కనెక్షన్ అందరూ ఆరు బయట నడి వీధిలో బోర్ నీళ్లు పట్టుకునేవాళ్లు. మేము చెప్పాం, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నాకు, కృష్ణదేవరాయలు గారికి ఎంపీగా ఇవ్వండి, తాగునీరు తెప్పిస్తాం, పిడుగురాళ్లతో మొదలు పెడతామని అన్నమాట ప్రకారం మొన్న జనవరిలో బొత్స సత్యనారాయణ గారి చేత గత రాజశేఖర రెడ్డి గారు మరి ఆరంభించిన స్కీమ్ ని మొదలు పెట్టాం. ఈ రోజున మొట్టమొదటిసారి పిడుగురాళ్ల పట్టణంలో 500 గృహాలకి మంచినీళ్లు, కృష్ణా నీళ్లు శుద్ధి చేసి వాళ్ళ ఇంటి లోపల కుళాయి బిగించి, ఇంటి బయట కాదు, అపరాత్రి అర్ధరాత్రి మధ్యాహ్నం బిందెలు పట్టుకుని నీళ్లు పట్టుకునేటట్టు కాదు, హాయిగా వాళ్ళ ఇంటి లోపల కుళాయి బిగిస్తే వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ గంట సేపు, పొద్దున గంట, సాయంత్రం గంట నీళ్లు ఇవ్వాలనేది మా ఆలోచన. వచ్చే 2 సంవత్సరాల్లో ఉన్న 17,000 కనెక్షన్లకి పిడుగురాళ్ల ఇంటింటికి కుళాయి పెట్టి పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట నీళ్లు ఇవ్వాలి. ఆ గంట సేపు వాళ్ళు ట్యాప్ వదిలేస్తే వాళ్ళ సంపులో నీళ్లు పడేటట్టు, వాళ్ళు ఎప్పుడైనా సరే దాన్ని పట్టుకునేటట్టు ఏదైతే హైదరాబాద్, గుంటూరు, నసరావుపేట వంటి నగరాల్లో ఉందో అదే పద్ధతి పిడుగురాళ్లకు తీసుకొచ్చాం. తప్పకుండా వచ్చే 2 సంవత్సరాల్లో అన్ని ఇళ్లకి, కేవలం పిడుగురాళ్ల పట్టణమే కాదు, మిగతా గ్రామాలు, దాచేపల్లి, గురజాల పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఇది ఒక యజ్ఞంలా సాగాలి. సుమారు 70,000 ఇళ్లున్నాయి. 70 నుంచి 80,000 ఇళ్లు మన నియోజకవర్గంలో. మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే వల్లించే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో ఆ పార్టీని నమ్ముకొని 4 నేతల విషయంలో మాత్రం ముమ్మాటికి వమ్ము చేశారు. ఆ 4 కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారే. అంతేకాదు, అధినేత జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం ఆయనకు తోడుగా నిలిచిన వారే. అటువంటి నేతలు ఇప్పుడు అనామకుల్లా అధికారానికి ఆమడు దూరంగా ఉంటూ ఒంటరిగా కుమిలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. విశేషం ఏమిటంటే, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వ్యతిరేకించిన వారు సైతం ఇప్పుడు వైసీపీ నీడన చేరి అధికార దర్పం చెలాయిస్తున్నారు. వాడుకొని వదిలేయబడిన ఆ 4 మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, రావి వెంకటరమణ ముఖ్యులు. కాంగ్రెస్ హయాంలో గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావ సమయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. ఆ పదవిని వదులుకొని వైసీపీలో చేరిన రాజశేఖర్కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించి జగన్ ఆయనపై భారం మోపారు. అప్పటి నుంచి రాజశేఖర్ పార్టీ అధినేత జగన్కు వీరవిధేయుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల నాటికి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మర్రి రాజశేఖర్కు ఆర్థిక స్తోమత లేదనే వంకతో సీటు ఇవ్వలేదు. అయినా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నాయకులను అధినేత కనీసం కూడా పట్టించుకోవడం లేదని మరి అభిమానులు వాపోతున్నారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం కూనపు రాజు పర్వ గ్రామంలో
1,03,00,000 రూపాయల వ్యయంతో నూతన నిర్మాణాన్ని గిడ్డంగి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి అధికారులు స్థానిక నాయకులతో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఓం దత్తం యోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్వన ఓం లక్ష్మీం సన్నభజతా బంగారం వెండి ముగ్గురు పచ్చిన కారణో హూవేశో హూతవాహన పితృపతిర్దైత్యాయనాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః బ్రహ్మ జగత్ అత్యంత అనుకూల్యతాపరిస్థితిరస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చ సాధ్యమే కార్తికం యుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే సాధ్యమే కార్తికం యుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యా దీపమే गोपदीपानंदं श्रद्धाचमनीं समर्पयामि ओम वंदे विश्वादिकं शान्तमनादिनिधयां नवयवनाभ्यां परस्पर आस्तवप्रतराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमस्तुङ्गजरच्चुम्बे चन्द्रचाम्रचारवे नानपूरन्दुकुण्डन संयुत विग्रहो विचारि ब्रह्म जगत्कारणो भूवेशो होतवाह. గుంటూరు జిల్లా బాపట్లపట్నంలోని తనను కొందరు యువకులు వెంటపడి వేధిస్తున్నారంటూ దిశ యాప్ ద్వారా పోలీసులకు యువతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 7 నిమిషాల 32 సెకండ్లకు బాపట్లపట్నం సిఐ కృష్ణయ్య, ఎస్ఐ మహమ్మద్ రఫీ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన జర్మనీ, జూలై 21 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం. భారత్లో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి, గంటల్లో 34,703 పాజిటివ్ కేసులు. తుది దశకు చేరుకున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు, ఢిల్లీలో అందుబాటులో ఉంటారని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్. లాభాల్లో కొనసాగుతున్న దేశీ ఈక్విటీ మార్కెట్లు, కొనుగోళ్లతో వరుసగా 2వ రోజు పాజిటివ్గా ట్రేడ్. ముప్పై 38 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్న జేమ్స్ అండర్సన్. క్రికెట్లో 1000 వికెట్లు తీసిన బౌలర్గా అండర్సన్ చరిత్ర. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.